హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు NextOps వీడియోస్ ఛానల్. లాస్ట్ వీక్ మనం కుబర్నెటీస్ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాం. అందులో ఇంట్రడక్షన్ టు కుబర్నెటీస్ అని చెప్పి నేను కుబర్నెటీస్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ, హై లెవెల్ ఓవర్వ్యూని ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఎందుకు కుబర్నెటీస్ని వాడతాం, అలాగే అందులో ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక 10 క్వశ్చన్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది యూజువల్గా ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ కావచ్చు, ఆర్ కామన్ క్వశ్చన్స్ కూడా కావచ్చు. వాటిని అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియోలో నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోలో మనం ఆర్కిటెక్చర్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ కుబర్నెటీస్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యాజ్ యూజువల్గా ఆ వీడియో లాగానే ఈ వీడియోలో కూడా అరౌండ్ ఒక 10 minutes ముందు, అంటే వీడియో కంప్లీట్ అవుతుంది అని ఒక 10 minutes ముందు ఒక 10 క్వశ్చన్స్ని, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్కి సంబంధించినటువంటి ఒక 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని, కామన్గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని లాస్ట్లో నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో. సో చివరి వరకు వీడియో చూస్తే మీకు అట్లీస్ట్ మీరు ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో అది కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఎప్పటిలాగే ఒకవేళ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నేను వీడియో పబ్లిష్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది మీకు. కుబర్నెటీస్ సిరీస్లో మనకు ఒక 15 to 20 వీడియోస్ రాబోతున్నాయి. సో అవన్నీ కలిపి కంప్లీట్ కుబర్నెటీస్ అనేది మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి, సో దట్ ఎవ్రీబడి, చాలా మందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, చాలా మంది నేర్చుకోగలుగుతారు మీతో పాటు. అండ్ షేర్ చేయండి మీ సర్కిల్స్లో, సో దట్ ఇట్ విల్ హెల్ప్ మై ఛానల్ గ్రో క్విక్లీ, రైట్? సో వితౌట్ ఎ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆర్కిటెక్చర్ ఆఫ్ కుబర్నెటీస్ అంటే ఏంటి అంటే, బేసిక్గా మనకి కుబర్నెటీస్ అనేసరికి జనరల్గా ఉండేటటువంటి ఒక అజంప్షన్, ఒక మిత్ ఏంటి అంటే, అదొక కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ ఆర్ మేబీ ఒక కాంప్లెక్స్ టెక్నాలజీ, నేర్చుకోవాలంటే చాలా కష్టమైన టెక్నాలజీ అని మనకు ఒక ఈవెన్ లైక్ నేను కూడా కుబర్నెటీస్ గురించి ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు ఒక 5-6 years బ్యాక్, డాకర్ ఉండగా కుబర్నెటీస్ ఎందుకు, డాకర్ కూడా సిమిలర్ ఫంక్షనాలిటీ ఇస్తున్నప్పుడు కుబర్నెటీస్ ఎందుకు మనకి. అప్పట్లో నాకున్నటువంటి ఆ మినిమం నాలెడ్జ్తో నేను కుబర్నెటీస్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రోడక్ట్ ఏమో, వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోడక్ట్ ఏమో కంటైనరైజేషన్కి సంబంధించి, అంటే ఆల్టర్నేటివ్ టు డాకర్ అనే ఆలోచనలో ఉండేవాడిని. కానీ తర్వాత దాని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, లేదు, ఇది గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన ప్రోడక్ట్ అండ్ ఇది డాకర్ కన్నా అడ్వాన్స్డ్ ప్రోడక్ట్, కాబట్టి దీంట్లో ఉండేటటువంటి ఫంక్షనాలిటీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ డాకర్ ఫంక్షనాలిటీ. డాకర్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. కుబర్నెటీస్ అనేది ఏదో ఒక కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయ్యి రన్ అవుతుంది. సో ఆ సందర్భంలో కుబర్నెటీస్ అనేది డాకర్ మీద డిపెండ్ అవ్వచ్చు. మీరు కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ని డాకర్ కింద తీసుకుంటే కుబర్నెటీస్ డాకర్ మీద డిపెండ్ అవుతుంది. అదర్వైజ్ దెర్ ఆర్ ఆల్టర్నేటివ్ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద మార్కెట్. కంటైనరిటీ కావచ్చు, ఎల్ఎక్సీ కంటైనర్స్, లినక్స్ కంటైనర్స్ కావచ్చు, వాటిని కూడా కుబర్నెటీస్ వాడుకోగలుగుతుంది. బట్ డాకర్ పాపులర్ కాబట్టి మనం చూసేటటువంటి రెగ్యులర్ సినారియోస్లో మెజారిటీ ఆఫ్ ద కాన్సెప్ట్స్లో డాకరే కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ కింద మనకు కనిపిస్తుంది అనమాట. సో కుబర్నెటీస్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి, కుబర్నెటీస్ కొంచెం తొందరగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక డాకర్ ఫస్ట్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ విషయం. ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. మన ఛానల్లోనే డాకర్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ కంప్లీట్ సిరీస్ అంతా కూడా పబ్లిష్ అయ్యి ఉంది, ఒక 10-11 వీడియోస్ సోఫర్. సో అది చూస్తే మీకు డాకర్ క్లారిటీ వస్తుంది. అది చూసిన తర్వాత మీకు కుబర్నెటీస్ చూస్తే కొంచెం ఈజీగా, కొంచెం ఫాస్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నౌ, ఎంత కష్టమైన టెక్నాలజీ కుబర్నెటీస్ అనే క్వశ్చన్కి వస్తే, మనం నేర్చుకునేటటువంటి వే బట్టి అది కష్టమైందా లేకపోతే ఈజీగా ఉంటుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక మూవీకి వెళ్ళినప్పుడు ఆ మూవీని మనం ఫోకస్ చేసి చూస్తాం, అర్థం చేసుకుంటాం, కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. కొన్ని సినిమాలు ఉంటాయి, లైక్ ఇంటర్స్టెల్లార్, చాలా చాలా కాంప్లెక్స్ మూవీ అనేవాళ్ళు అది, కానీ దాన్ని కూడా మనం అర్థం చేసుకోగలిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మనం జస్ట్ ఫోకస్ చేయాలంటే. సో నేర్చుకునేటప్పుడు కూడా అంతే, ఏ టెక్నాలజీ కూడా నా ఒపీనియన్లో అయితే కష్టం కాదు, అది మన ఇంట్రెస్ట్, మన ఫోకస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కుబర్నెటీస్ కూడా కష్టమైంది ఏం కాదు. కాబట్టి ప్రాక్టీస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ వైల్ యువర్ లెర్నింగ్.
డూ ప్రాక్టీస్. నెక్స్ట్ వీడియోలో నేను ఇన్స్టలేషన్ ఆఫ్ కుబర్నెటిస్ క్లస్టర్ బేర్ మెటల్ మీద ఎలా చేయాలనేది చెప్తాను. సో సెటప్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఆర్కిటెక్చర్ ఆఫ్ కుబర్నెటిస్. యూజువల్గా కుబర్నెటిస్ అనేది ఒక మాస్టర్ స్లేవ్ మోడల్లో కనిపించేటటువంటి సెటప్ అన్నమాట. సో మాస్టర్ నోడ్ అండ్ స్లేవ్ నోడ్స్ ఉంటాయి మొత్తం ఉన్నటువంటి మైక్రో సర్వీసెస్ ని హ్యాండిల్ చేయడానికి. ఈ కాంబినేషన్ ఆఫ్ మాస్టర్ అండ్ స్లేవ్ నోడ్స్ ని వర్కర్ నోడ్స్ అంటారు కుబర్నెటిస్ టెర్మినాలజీలో. సో మాస్టర్ నోడ్ అనేది బ్రెయిన్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే, కుబర్నెటిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే, వర్కర్ నోడ్స్ వచ్చేసరికి యాక్చువల్ గా వర్క్ చేసేటటువంటి సిస్టమ్స్ అన్నమాట. రైట్. సో కుబర్నెటిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సెటప్ చేసేటప్పుడు మనం బేసిక్ గా కుబర్నెటిస్ క్లస్టర్ ని సెటప్ చేస్తాం. యూజువల్ గా క్లస్టర్ అంటే ఏంటి అంటే, ఏ టెక్నాలజీలో అయినా క్లస్టరింగ్ అంటే ఏంటి అంటే, ఒక కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ సిస్టమ్స్ ని క్లస్టర్ అని పిలవచ్చు. ఓకే. సో మనకి కరోనా టైంలో కూడా మనం వినుంటాం, క్లస్టర్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఆర్ ఫౌండ్ ఇన్ దిస్ ఏరియా అని చెప్పి. క్లస్టర్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ అంటే కలెక్షన్ ఆఫ్ పీపుల్ అక్కడ. అలాగా ఇక్కడ క్లస్టర్ ఆఫ్ నోడ్స్ అంటే ఏంటంటే, కుబర్నెటిస్ లో ఉండేటటువంటి మల్టిపుల్ నోడ్స్ ని కలిపి ఒక సింగిల్ ఎంటిటీ కింద మనం ఐడెంటిఫై చేసి, ఆ సింగిల్ ఎంటిటీ తోటి మనం వర్క్ చేస్తూ ఉంటే దాన్ని క్లస్టర్ కింద ట్రీట్ చేస్తాం. యాక్చువల్గా ఈ క్లస్టర్ లో బేసిక్ గా 2 టైప్స్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. ఒకటి మాస్టర్ నోడ్ అండ్ రెండోది వర్కర్ నోడ్. యూజువల్ గా ఉండే సెటప్స్ లో ఒక మాస్టర్ నోడ్ ఉంటుంది, మల్టిపుల్ వర్కర్ నోడ్స్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా మాస్టర్ నోడ్ అనేది బ్రెయిన్ ఆఫ్ ద క్లస్టర్, వర్కర్ నోడ్స్ అనేవి యాక్చువల్ మైక్రో సర్వీసెస్ ని హ్యాండిల్ చేసేటటువంటి సిస్టమ్స్ అనమాట. సో మనకి డెఫినెట్లీ ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ క్వశ్చన్ అయితే, ఆర్కిటెక్చర్ ఆఫ్ ద కుబర్నెటిస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి, మాస్టర్ నోడ్ లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, వర్కర్ నోడ్స్ లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అనేటువంటి మనకి బేసిక్ ఐడియా అయితే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మాస్టర్ నోడ్ గురించి డిస్కస్ చేద్దాం. మాస్టర్ నోడ్ అనేది ఒక వర్చువల్ మిషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫిజికల్ సర్వర్ అవ్వచ్చు, లేకపోతే ఒక క్లౌడ్ లో ఉండేటటువంటి ఒక విఎంఓ EC2 ఇన్స్టాన్స్ కూడా అవ్వచ్చు. అయితే దాని మీద లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. అయితే రెడ్ హ్యాట్ లినక్స్ కావచ్చు, ఉబంటు కావచ్చు, సెంటోస్ కావచ్చు, ఏదో ఒక ఫ్లేవర్ ఆఫ్ లినక్స్ వర్చువల్ మెషిన్, లేకపోతే ఏదో ఒక ఫ్లేవర్ ఆఫ్ లినక్స్ ఫిజికల్ మెషిన్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. దానిపైన కుబర్నెటిస్ మాస్టర్ సర్వర్ కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ని కనుక మనం ఇన్స్టాల్ చేస్తే అది మాస్టర్ నోడ్ అవుతుంది. సో కుబర్నెటిస్ లో ఉండే మాస్టర్ నోడ్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి బేసిక్ గా, అండ్ వాటి ఫంక్షనాలిటీ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా ఈ టాపిక్ కి సంబంధించి డెఫినెట్లీ క్వశ్చన్స్ వస్తాయి. సో తరువుగా వినండి ఇది. సో మాస్టర్ నోడ్ లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ 4 బేసిక్ గా: ఏపీఐ సర్వర్, కంట్రోలర్ మేనేజర్, షెడ్యూలర్ అండ్ HCD. ప్రతి కాంపోనెంట్ కి కూడా ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఉంటుంది. సో ఇందాక మనం చూసినటువంటి ఇమేజ్ లో మాస్టర్ నోడ్ అనేది ఇది అయితే, మన వర్కర్ నోడ్స్ అన్ని కూడా మాస్టర్ నోడ్ కి కనెక్ట్ అయ్యి మాస్టర్ నోడ్ తోటే కమ్యూనికేట్ అవుతున్నాయి. ఎందుకు? మెయిన్ బ్రెయిన్ ఆఫ్ ద క్లస్టర్ ఇది కాబట్టి. కంట్రోలింగ్ ఆపరేషన్స్ అన్ని కూడా మాస్టర్ నోడే హ్యాండిల్ చేస్తుంది. డిప్లాయ్మెంట్స్ ని, లైక్ వర్క్లోడ్స్ ని, అంటే పాడ్స్ ని, కంటైనర్స్ ని, వాటన్నిటిని వర్కర్ నోడ్స్ హ్యాండిల్ చేస్తాయి అన్నమాట. సో మాస్టర్ నోడ్ ని ఇంకొక విధంగా ఎలా పిలుస్తారంటే కంట్రోల్ ప్లేన్ అని పిలుస్తారు. కంట్రోల్ ప్లేన్ అంటే కంట్రోలింగ్ చేసేటటువంటి మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ద క్లస్టర్ మాస్టర్ నోడ్. మాస్టర్ నోడ్ ఒకటే ఉంటుందా, మల్టిపుల్ నోడ్స్ ఉండవా? వర్కర్ నోడ్స్ లాగా ఉంటే, వర్కర్ నోడ్స్ లాగా మాస్టర్ నోడ్స్ కూడా మల్టిపుల్ పెట్టుకోవచ్చు మనం. అలా మాస్టర్ నోడ్ కూడా మల్టిపుల్ నోడ్స్ పెడితే మాస్టర్ నోడ్ కి హై అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక కుబర్నెటిస్ క్లస్టర్ లో మాస్టర్ నోడ్ డౌన్ అయిపోతే కంప్లీట్ క్లస్టర్ డౌన్ అయిపోతుంది.
అప్పుడు మీరు ఈ వర్కర్ నోడ్స్ మీద ఎలాంటి కంటైనర్స్ ని రన్ చేయడానికి కానీ ఏది పనిచేయదు సంఖ్య. సో మాస్టర్ నోడ్ అనేది ఎప్పుడు కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉండాలి. రన్ అవుతూ ఉండాలంటే ఆ నోడ్ కి హై అవైలబిలిటీ ఇవ్వాలి. అంటే అడిషనల్ మాస్టర్ నోడ్స్ కూడా యాడ్ చేసుకోగలగాలి. అది కూడా మనకి పాసిబిలిటీ ఉంటుంది కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ లో. బట్ యూజువల్ గా మనం చూసేటటువంటి ఎన్విరాన్మెంట్స్ లో సింగిల్ మాస్టర్ నోడే మెజారిటీ ఆఫ్ సిచ్యువేషన్స్ లో చూస్తాం. క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ లో ఆటోమేటికలీ ఏ క్లౌడ్ లో అయితే మనం కుబర్నెటిస్ క్లస్టర్ ని సెటప్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ లో సెటప్ చేస్తే అజూర్ కుబర్నెటిస్ సర్వీసెస్ అంటారు. AWS లో సెటప్ చేస్తే ఇలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీసెస్ అంటారు. గూగుల్లో సెటప్ చేస్తే గూగుల్ కుబర్నెటిస్ ఇంజిన్ అంటారు. సో ఇలా డిఫరెంట్ క్లౌడ్స్ లో కుబర్నెటిస్ ని వాళ్ళు ఆఫర్ చేసేటటువంటి మోడల్లో మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో అక్కడ మాస్టర్ నోడ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ తీసుకుంటాడు అనమాట. మనం మాస్టర్ నోడ్ గురించి వరీ అవ్వక్కర్లేదు. ఎక్కడ కుబర్నెటిస్ క్లౌడ్ లో సెటప్ చేసినప్పుడు. అలా కాకుండా క్లౌడ్ లో కాకుండా బేర్ మెటల్ మీద మన ఆన్ ప్రిమైసెస్ లో మన ఓన్ డేటా సెంటర్ లో మనమే కొన్ని మెషిన్స్ ని సెటప్ చేసి అందులో ఒక మాస్టర్ నోడ్ ని మల్టిపుల్ వర్కర్ నోడ్స్ ని సెటప్ చేసి ఒక క్లస్టర్ ని మనమే సెటప్ చేసుకుంటే అప్పుడు మాస్టర్ నోడ్ రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. ఆ మాస్టర్ నోడ్కి ఇచ్చే హై అవైలబిలిటీ, ఆ మాస్టర్ నోడ్కి ఇచ్చే కాన్ఫిగరేషన్, రీసోర్సెస్ అన్ని ఆ రెస్పాన్సిబిలిటీ అంతా మనదే. సో అలాంటి సిచ్యువేషన్ లో మాస్టర్ నోడ్ హైలీ అవైలబుల్ ఉండాలంటే మల్టిపుల్ మాస్టర్ నోడ్స్ ని కూడా ఆ క్లస్టర్ లోకి మనం యాడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ క్లౌడ్ వెర్షన్ ఆఫ్ కుబర్నెటిస్ లో మాస్టర్ నోడ్ రెస్పాన్సిబిలిటీ అంతా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్దే ఉంటుంది. ఓన్లీ మనం వర్కర్ నోడ్స్ నే మేనేజ్ చేసుకుంటాం. కాబట్టి వీటి వరకే మనం చూసుకుంటే సరిపోతుంది. దీనికి హై అవైలబిలిటీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఇస్తారు మనకి. ఆ విధంగా మనకి మాస్టర్ నోడ్ లో ఉండేటటువంటి మెయిన్ కాంపోనెంట్స్ మొత్తం క్లస్టర్ ని కంట్రోల్ చేసే కాంపోనెంట్స్ అన్నది. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ గురించి బ్రీఫ్ గా ఏంటి వీటి పరిస్థితి, ఇవి ఏం చేస్తాయి, ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుందాం. మనం ఏమేమనుకున్నాం? ఏపీఐ సర్వర్, స్కెడ్యూలర్, కంట్రోలర్ మేనేజర్, హెచ్సిడి డేటాబేస్. సో ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది అంటే, ఏపీఐ సర్వర్ అనేది మెయిన్ ఎంట్రీ పాయింట్ టు ద క్లస్టర్ అనమాట. అంటే వర్కర్ నోడ్ ఏదైనా ఆ క్లస్టర్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వర్కర్ నోడ్ అంటే వర్క్ లోడ్స్ ని హ్యాండిల్ చేసే నోడ్ ఏదైనా మాస్టర్ తోటి కమ్యూనికేట్ అవ్వాలి, మాస్టర్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఆ వర్కర్ నోడ్ పంపించేటటువంటి రిక్వెస్ట్ త్రూ ఏపీఐ సర్వర్ ద్వారానే మాస్టర్ నోడ్ కి రీచ్ అవుతుంది, ఎంటర్ అవుతుంది. అలా వచ్చిన రిక్వెస్ట్ ని మాస్టర్ నోడ్ చూసి అర్థం చేసుకుని వర్కర్ నోడ్ ఏం అడుగుతుంది అని చెప్పి దాన్ని అర్థం చేసుకుని మిగిలినటువంటి కాంపోనెంట్స్ తోటి ఇంటర్నల్ గా ఇంటరాక్ట్ అయ్యి ఆ చేయాల్సినటువంటి ఆపరేషన్ ని పర్ఫామ్ చేసి ఆ రిక్వెస్ట్ ని కంప్లీట్ చేసేస్తుంది. అంటే ఏపీఐ సర్వర్ అనేది ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ ద కుబర్నెటిస్ కంట్రోల్ ప్లేన్ దట్ ఎక్స్పోజెస్ ద కుబర్నెటిస్ ఏపీఐ. The API server is the front end of the Kubernetes control plane. సో ఏపీఐ సర్వర్ అనేది కీ కాంపోనెంట్ మాస్టర్ నోడ్ లో, ఎందుకంటే అదే ఎంట్రీ పాయింట్ ఫర్ ఎనీ రిక్వెస్ట్ దట్ ఈస్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ద వర్కర్ నోడ్స్. అలా వచ్చేటటువంటి రిక్వెస్ట్ని వ్యాలిడేట్ చేసి హ్యాండిల్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఏపీఐ సర్వర్దే. అంటే అక్కడ అథెంటికేషన్ ని, ఆథరైజేషన్ ని కూడా ఏపీఐ సర్వర్ హ్యాండిల్ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సపోజ్ ఆ ఏపీఐ సర్వర్కి వచ్చినటువంటి రిక్వెస్ట్ లో ఒక రిక్వెస్ట్ స్కెడ్యూలింగ్ కి సంబంధించినటువంటి రిక్వెస్ట్ అయితే, స్కెడ్యూలింగ్ సంబంధించిన రిక్వెస్ట్ అంటే ఏంటి? సపోజ్ నేను ఒక మల్టీ కంటైనర్ అప్లికేషన్ ని నా కుబర్నెటిస్ క్లస్టర్ లో డిప్లాయ్ చేయాలి అనుకున్నాను. మనం చూసాం కదా డాకర్ లో ఎలా చేస్తాం మల్టీ కంటైనర్ అప్లికేషన్ ని. సో అలాంటి మల్టీ కంటైనర్ అప్లికేషన్ ని నేను నా కుబర్నెటిస్ క్లస్టర్ లో డిప్లాయ్ చేయాలనుకున్నప్పుడు నాకు 3 వర్కర్ నోడ్స్ ఉన్నాయి, ఇందాక మనం ఇమేజ్ లో చూసినట్టు. సో 5 కంటైనర్లు ఉన్నాయి మల్టీ కంటైనర్ యాప్ లో, 3 వర్కర్ నోడ్స్ ఉన్నాయి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కుబర్నెటిస్ ఆ 5 కంటైనర్స్ ని ఒకే నోడ్ మీద పెట్టుకుంటుందా, లేకపోతే 3 నోడ్స్ మీదకి డిస్ట్రిబ్యూట్ చేస్తుందా? మన ఇమేజ్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 3 నోడ్స్ అని. సో 5 కంటైనర్స్ ని 3 నోడ్స్ మీదకి డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే మాస్టర్ నోడ్ కి ఈ నోడ్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఏ నోడు
ఎంత కెపాసిటీతో రన్ అవుతుంది, ఎంత ర్యామ్ ఉంది, ఎంత సిపియు ఉంది, అందులో ఎంత అవైలబుల్ ఉంది, ఏ నోడ్ బిజీగా ఉంది, ఏ నోడ్ ఫ్రీగా ఉంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మాస్టర్ నోడ్కి తెలియాలి. కాబట్టి మాస్టర్ నోడ్కి ఎలా తెలుస్తుంది ఆ ఇన్ఫర్మేషన్? ఇక్కడ ప్రతి వర్కర్ నోడ్లోనూ కూడా కూబ్లెట్ అనేటటువంటి ప్రాసెస్ ఒకటి ఉంటుంది అనమాట. కూబ్లెట్ అనేటటువంటి ఒక ఏజెంట్ ఉంటుంది. ఆ ఏజెంట్ ఎప్పటికప్పుడు ఆ వర్కర్ నోడ్లో జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ అండ్ రీసోర్స్ యూటిలైజేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎంత సిపియు అవైలబుల్ ఉంది, ఎంత సిపియు ఆక్యుపై అయిపోయింది, ఎన్ని పాడ్స్, ఎన్ని కంటైనర్స్ ఈ నోడ్ మీద రన్ అవుతున్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వర్కర్ నోడ్ కూబ్లెట్ ప్రాసెస్ ద్వారా ఏపీఐ సర్వర్కి కమ్యూనికేట్ అయ్యి అక్కడి నుంచి స్కెడ్యూలర్కి, కంట్రోలర్ మేనేజర్కి, హెచ్సిడి డేటాబేస్కి ఆ ఇన్ఫర్మేషన్ని పోస్ట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు. సో ఇలా పోస్ట్ చేసే మెకానిజం వల్ల మాస్టర్ నోడ్కి తెలుస్తుంది ఏ నోడ్లో ఎంత కెపాసిటీ ఉంది, అది ఎంత ఫ్రీ ఉంది, ఎంత ఆక్యుపై అయిపోయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని కుబర్నెటిస్ ఏం చేస్తుందంటే మాస్టర్ నోడ్ తన డేటాబేస్లో పెట్టుకుంటుంది. హెచ్సిడి డేటాబేస్ అనేది మెయిన్ డేటాబేస్ అన్నమాట. కన్సిస్టెంట్ అండ్ హైలీ అవైలబుల్ కీ వాల్యూ స్టోర్ యూజ్డ్ యాజ్ కుబర్నెటిస్ బ్యాకింగ్ స్టోర్ ఫర్ ఆల్ క్లస్టర్ డేటా. ఆల్ క్లస్టర్ డేటా అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ వర్కర్ నోడ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాటి మీద ఏ వర్క్ లోడ్స్ రన్ అవుతున్నాయి, ఏ కాంపోనెంట్స్ ఎనేబుల్ అయి ఉన్నాయి, వాటి రీసోర్స్ యూటిలైజేషన్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద కంప్లీట్ క్లస్టర్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద హెచ్సిడి డేటాబేస్. సో ఇప్పుడు ఏ నోడ్కు ఆ నోడు వాటి ఇన్ఫర్మేషన్ ని మాస్టర్ నోడ్ కి పంపిస్తున్నప్పుడు ఆ తీసుకున్న ఇన్ఫర్మేషన్ హెచ్సిడి డేటాబేస్ లో స్టోర్ చేసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని యూజ్ చేసుకుని మాస్టర్ నోడ్ ఏం చేస్తుందంటే స్కెడ్యూలర్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది. స్కెడ్యూలర్ అంటే ఏంటి? స్కెడ్యూలర్ పని కొత్తగా వచ్చేటటువంటి కంటైనర్ డిప్లాయ్మెంట్ రిక్వెస్ట్ని నోడ్స్ మీద డిప్లాయ్ చేయటం. అంటే స్కెడ్యూలర్ ఏం చేయాలి? ప్రతి నోడు ఎంతెంత కెపాసిటీలో రన్ అవుతుంది, ఏ నోడ్లో ఎంత కెపాసిటీ అవైలబుల్ ఉంది, ఏ నోడ్ ఫ్రీగా ఉంది, ఏ నోడ్ బిజీగా ఉంది, ఏ నోడ్ మీద ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి ఆల్రెడీ అనేటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని చేసుకుని ఆ టైంకి బెస్ట్ ఉన్నటువంటి నోడ్ని సెలెక్ట్ చేసుకుని ఆ నోడ్ మీదకి మన 5 కంటైనర్స్ని ఆర్ మొత్తం అక్రాస్ ద క్లస్టర్ మన 5 కంటైనర్స్ని ఆ 3 వర్కర్ నోడ్స్లోకి డిస్ట్రిబ్యూట్ చేసి డిప్లాయ్ చేస్తుంది అనమాట. సో స్కెడ్యూలర్ అనేది స్కెడ్యూలింగ్ కాంపోనెంట్. అంటే మనం ఒక 5 కంటైనర్స్కి సంబంధించిన అప్లికేషన్ కుబర్నెటిస్ క్లస్టర్లో డిప్లాయ్ చేయాలంటే దాంతో 5 కంటైనర్స్ని డిప్లాయ్ చేయాలి అని. ఈ 5 కంటైనర్స్ని డిప్లాయ్ చేయాలంటే ఏ నోడ్లో ఎంత కెపాసిటీ ఉందనేది కుబర్నెటిస్ మాస్టర్ సర్వర్కి తెలిస్తే తప్ప విచ్ నోడ్ ఈస్ ద బెస్ట్ సూటబుల్ క్యాండిడేట్ ఫర్ దిస్ డిప్లాయ్మెంట్ అనేది కుబర్నెటిస్ మాస్టర్ నోడ్కి తెలియదు. సో నోడ్స్ ఎలాగో తన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మాస్టర్ నోడ్కి తెలియజేస్తున్నాయి కాబట్టి ఆ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఓకే ఈ 5 కంటైనర్లలో ఇది చాలా చిన్న కంటైనర్ కాబట్టి నోడ్ 1 మీద కెపాసిటీ ఉంది దీన్ని అకామిడేట్ చేయడానికి, సో ఇక్కడ షెడ్యూల్ చేద్దాం. ఇంకా 2 కంటైనర్స్ని నోడ్ 2 మీదకి, మిగిలిన 2 కంటైనర్స్ని నోడ్ 3 మీదకి షెడ్యూల్ చేసేద్దాం అనేటటువంటి కంక్లూషన్కి వచ్చి ఆ షెడ్యూలింగ్ అనేది, ఆ డిప్లాయ్మెంట్ అనేది చేస్తుంది అనమాట షెడ్యూలర్ కాంపోనెంట్. కంట్రోలర్ మేనేజర్ అంటే కంట్రోల్ ప్లేన్ కాంపోనెంట్ దట్ రన్స్ కంట్రోలర్ ప్రాసెసెస్. అని కుబర్నెటిస్ ఇంటర్నల్ గా దేర్ ఆర్ సో మెనీ కంట్రోలర్స్ అనమాట. కంట్రోలర్ అనేది అసలు కోర్ కాన్సెప్ట్ కుబర్నెటిస్ లో. there will be pod controllers, there will be service controllers, there will be so many other controllers also. ఆ కంట్రోలర్స్ అన్నిటిని మేనేజ్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ కంట్రోలర్ మేనేజర్ది. ఓకే, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఇంటర్నల్ గా ఏపీఐ సర్వర్ హెచ్సిడి డేటాబేస్ తో కమ్యూనికేట్ అవుతుంది, ఏపీఐ సర్వర్ షెడ్యూల్ తో కమ్యూనికేట్ అవుతుంది, ఏపీఐ సర్వర్ కంట్రోలర్ మేనేజర్ తో కూడా కమ్యూనికేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లో మీరు చూసినప్పుడు ఏపీఐ సర్వర్ అనేది సెంట్రల్ పాయింట్ కింద ఉంది, ఎంట్రీ పాయింట్ కింద. ఇది వేటికి? నోడ్స్ పంపించేటటువంటి ఆ రిక్వెస్ట్లని. ఏపీఐ సర్వర్కి వచ్చిన రిక్వెస్ట్ ఐదర్ వెళ్తే కంట్రోలర్ మేనేజర్కి వెళ్తుంది, లేకపోతే హెచ్సిడి డేటాబేస్కి వెళ్తుంది, లేకపోతే షెడ్యూలర్ కూడా వెళ్తుంది. అంటే దిస్ కాంపోనెంట్ ఈస్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ రెస్ట్ ఆఫ్ ద అదర్ కాంపోనెంట్స్. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ సిసిఎం అని చెప్పి, ఇది ఆప్షనల్ కాంపోనెంట్, ఇది ఆన్ ప్రిమైసెస్ సెటప్ లో ఉండదు. ఇది
ఇది ఓన్లీ క్లౌడ్ బేస్డ్ కుబర్నెటిస్ సర్వీసెస్ లో ఉంటుంది అనమాట. అందుకని ఇది ఆప్షనల్ కింద డాటెడ్ లైన్ ఇచ్చారు ఇక్కడ. సో ఇవి మెయిన్ కాంపోనెంట్స్, ఇవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూలో, తరువుగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. కంట్రోలర్ మేనేజర్ కూడా ఒక కంట్రోల్ ప్లేన్ కాంపోనెంటే, అది కూడా స్కెడ్యూలర్తో ఇంటరాక్ట్ అవుతూ కంట్రోలర్ని హ్యాండిల్ చేస్తూ డిప్లాయ్మెంట్స్ని హ్యాండిల్ చేయడానికి అల్టిమేట్లీ ఉపయోగపడేటువంటి కాంపోనెంట్. తర్వాత నోడ్ పరిస్థితి ఏంటి, వర్కర్ నోడ్ కాంపోనెంట్స్. సారీ, హెడ్డింగ్ వచ్చి మాస్టర్ సర్వర్ కాంపోనెంట్స్ కాదు, ఇది వర్కర్ నోడ్ కాంపోనెంట్స్ యాక్చువల్లీ. సో వర్కర్ నోడ్ కాంపోనెంట్స్కి వచ్చేసరికి కూబ్లెట్, ప్రాక్సీ ఇవే ఉంటాయి. అండ్ వాటితో పాటు ఏదో ఒక కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్. కూబ్లెట్ అంటే కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉండేటటువంటి ఒక ఏజెంట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. ఇది ప్రతి వర్కర్ నోడ్ లోనూ ఉంటుంది. అలాగే ప్రాక్సీ కూడా ప్రతి వర్కర్ నోడ్ లోనూ రన్ అవుతూ ఉండేటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ కూడా ప్రతి వర్కర్ నోడ్ లోనూ రన్ అవుతూ ఉండేటటువంటి, ఇవి మినిమం రిక్వైర్మెంట్స్ ఇవి వర్కర్ నోడ్ ని కాన్ఫిగర్ చేయడానికి. మాస్టర్ నోడ్ లో లాగా ప్రతి నోడ్ లోను, ప్రతి వర్కర్ నోడ్ లోను ఏబిఐ సర్వర్లు లేకపోతే స్కెడ్యూలర్లు ఇవన్నీ ఉండవు. వర్కర్ నోడ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వర్క్ లోడ్స్ ని హ్యాండిల్ చేయటం. వెన్ ఐ సే వర్క్ లోడ్స్ ఆర్ నథింగ్ బట్ కుబర్నెటిస్ టెక్నికల్ టెర్మినాలజీలో పాడ్స్, డిప్లాయ్మెంట్స్ వర్క్ లోడ్స్ అంటే. ఈ పాడ్స్ నే డాకర్ లో కంటైనర్స్ అంటాం. బట్ విల్ డిస్కస్ అబౌట్ దెమ్ ఇన్ ద లేటర్ సెషన్స్. డీటెయిల్ గా తెలుసుకుందాం ఏంటి అనేది, పాడ్ కి కంటైనర్ కి డిఫరెన్స్ ఏంటి, డిప్లాయ్మెంట్ కి పాడ్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం వచ్చే సెషన్స్ లో తెలుసుకుందాం. బట్ కుబర్నెటిస్ టెర్మినాలజీలో పాడ్ అంటారు, లేదంటే డిప్లాయ్మెంట్ అంటారు. ఈ వర్క్ లోడ్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి వర్కర్ నోడ్స్ ని మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. వాటిలో కూబ్లెట్, ప్రాక్సీ, కంటైనర్ ప్లాట్ఫామ్ రన్ అవుతుంది. కూబ్లెట్ ఇందాక చెప్పినట్టు నోడ్ కి సంబంధించిన డీటెయిల్స్ ని మొత్తం అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మాస్టర్ కి పోస్ట్ చేస్తూ ఉంటుంది, అప్లోడ్ చేస్తూ ఉంటుంది అనమాట త్రూ ఏపీఐ సర్వర్. మరి ప్రాక్సీ దేనికి? ప్రాక్సీ దేనికి అంటే, ఇలా ఈ క్లస్టర్ లో మల్టిపుల్ వర్కర్ నోడ్స్ పనిచేస్తున్నప్పుడు ఈ మల్టిపుల్ వర్కర్ నోడ్స్ మీద మనం మన కంటైనర్స్ ని డిప్లాయ్ చేసిన తర్వాత ఆ కంటైనర్స్ లో కొన్ని కంటైనర్స్ ఆర్ అన్ని కంటైనర్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ ఒక కంటైనర్ ఈ నోడ్ మీద, ఇంకొక కంటైనర్ ఈ నోడ్ మీద, ఇంకొక కంటైనర్ ఈ నోడ్ మీద ఉన్నప్పుడు వాటి మధ్య జరిగే కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, నెట్వర్క్ కమ్యూనికేషన్, అది ఫాస్టెస్ట్ పాత్ ని సెలెక్ట్ చేసుకోవడానికి. అంటే ఈ కంటైనర్ సపోజ్ అప్లికేషన్ కంటైనర్ అనుకుంటున్నాం, ఇక్కడ సెకండ్ నోడ్ మీద రన్ అవుతున్నటువంటి కంటైనర్ డేటాబేస్ కంటైనర్ అనుకుంటే, అండ్ థర్డ్ నోడ్ మీద కూడా డేటాబేస్ కంటైనర్, కాపీ ఆఫ్ ద డేటాబేస్ కంటైనర్ రన్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ కంటైనర్, డేటాబేస్ 1 కంటైనర్, డేటాబేస్ 2 కంటైనర్. ఇక్కడ అప్లికేషన్ ఒకవేళ డేటాబేస్ తో మాట్లాడాలనుకుంటే ఈ నోడ్ లో ఉన్నటువంటి ఈ కంటైనర్ కి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ దగ్గరగా ఉంది, ఎందుకంటే పక్క నోడ్స్ లో ఉన్నాయి అవి. ఈ కంటైనర్ కి, అప్లికేషన్ కంటైనర్ కి ఇక్కడ ఉన్నటువంటి డేటాబేస్ నోడ్ దూరంగా ఉంది, ఎందుకంటే కొంచెం దూరమైన నోడ్ లో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ కంటైనర్ కమ్యూనికేట్ అవ్వాలంటే బెస్ట్ పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాక్సీ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే వెన్ మల్టిపుల్ కంటైనర్స్ ఆర్ డిప్లాయిడ్ అక్రాస్ multiple worker nodes in a Kubernetes cluster, in order to select the best path for communication between the containers, proxy అనేది హెల్ప్ చేస్తుంది. ఇక్కడ నేను జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక సింగిల్ అప్లికేషన్ పాడ్ ని, ఒక సింగిల్ డేటాబేస్ పాడ్ ని, దానికి కాపీ అయిన పాడ్ ని చెప్తున్నాను, సింపుల్ గా చెప్తున్నాను. యాక్చువల్గా రియల్ టైంలో మనకి ఎలా ఉంటుందంటే, ఇదే అప్లికేషన్ పాడ్ మల్టిపుల్ కాపీస్ మల్టిపుల్ నోడ్స్ మీద రన్ అవుతూ ఉంటాయి. అంటే 3 అప్లికేషన్ పాడ్స్, 3 డేటాబేస్ పాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. జనరల్ గా కాపీస్ ఆఫ్ పాడ్స్ అనమాట, అంటే కంటైనర్స్. ఐ మీన్ పాడ్ అంటే కంటైనర్. సో ప్రతి నోడ్ మీద అప్లికేషన్ పాడ్, డేటాబేస్ పాడ్ రన్ అవుతున్నప్పుడు ఈ పాడ్ దాని దగ్గర ఉన్నటువంటి డేటాబేస్ నోడ్ పాడ్ తోటి కమ్యూనికేట్ అవ్వచ్చు కదా. అలా కాకుండా ఒకవేళ ఇది
ఇక్కడి నుంచి ఇక్కడ కమ్యూనికేట్ అవడానికి ట్రై చేసినా, ఇక్కడి నుంచి ఇక్కడ కమ్యూనికేట్ అవడానికి ట్రై చేసినా అది లేటెన్సీ, అంటే రిక్వెస్ట్కి రెస్పాన్స్ వచ్చే టైం పెరిగిపోతుంది. కాబట్టి అలా పెరగకుండా ఉండటానికి ప్రతి పాడ్ ఇంకొక పాడ్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు నియరెస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకోవడానికి కుప్రాక్సీని వాడుకుంటాయి వర్కర్ నోడ్స్. కుప్రాక్సీ ఇస్ జస్ట్ ఏ కమ్యూనికేషన్ ఆప్టిమైజర్ అనుకోవచ్చు సింపుల్ టర్మ్స్లో, అండ్ ఓన్లీ ఫర్ ద కంటైనర్స్ ఆర్ పాడ్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద కుబర్నెటిస్ నోడ్స్ అనమాట. అండ్ ఫైనలీ కంటైనర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే ఏదో ఒకటి డాకరో, లినక్స్ కంటైనర్సో, కంటైనర్ డియో, అపాచీ మీసోస్ అని ఇంకా సమ్ కైండ్ ఆఫ్ కంటైనర్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఏదో కంటైనర్ ప్లాట్ఫామ్ని మనం వర్కర్ నోడ్ మీద ఇన్స్టాల్ చేస్తేనే కుబర్నెటిస్ ఆ కంటైనర్స్ని క్రియేట్ చేయగలుగుతుంది, డిస్ట్రాయ్ చేయగలుగుతుంది, ఆర్ వాట్ ఎవర్ ద డాకర్ ఆపరేషన్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ సో ఫార్ డాకర్ క్లాసెస్లో అవన్నీ కూడా కుబర్నెటిస్ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ ఉండాలి. అది యూజువల్గా డాకర్ని మనం ప్రిఫర్ చేస్తాం, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ని కుబర్నెటిస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఐ హ్యావ్ రీడ్ సమ్వేర్ లైక్ అఫీషియల్గా ఇంకా అది ఎక్కడ కూడా లేదు. కుబర్నెటిస్ ఇట్ సెల్ఫ్ ఈస్ డెవలపింగ్ ఏ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్. సో డాకర్ మీద లేకపోతే థర్డ్ పార్టీ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ మీద ఆ డిపెండెన్సీని లిఫ్ట్ చేసేటువంటి ఆ పనిలో భాగంగా వాళ్ళ ఓన్ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తున్నారని ఎక్కడో నేను విన్నాను. ఒకవేళ అదే అయితే కనుక ఈ డిపెండెన్సీ అనేది ఉండదు ఇక్కడ, ఎందుకంటే కుబర్నెటిస్ లోపలే కంటైనర్స్ని హ్యాండిల్ చేసే సాఫ్ట్వేర్ కూడా నేటివ్గా వచ్చేస్తుంది. దాంతో మనం కంటైనర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, డిస్ట్రాయ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అదర్వైజ్ ప్రతి వర్కర్ నోడ్ మీద ప్రస్తుతానికి ఉన్నటువంటి సెటప్లో ప్రతి వర్కర్ నోడ్ మీద డాకర్ని ఇన్స్టాల్ చేస్తాం, ఆర్ కంటైనర్ డీని ఇన్స్టాల్ చేస్తాం, లేదంటే ఎల్ఎక్సీ కంటైనర్స్ని ఇన్స్టాల్ చేస్తాం. సో ఇవి కాంపోనెంట్స్ అనమాట, కుబర్నెట్, కుప్రాక్సీ అండ్ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ వర్క్లోడ్ కాంపోనెంట్స్. ఇంత ముందు వరకు కూడా మాస్టర్ నోడ్ కాంపోనెంట్స్ అండ్ వర్కర్ నోడ్ కాంపోనెంట్స్ మాట్లాడుతూ ఉన్నాను నేను. వర్క్లోడ్ అంటున్నాను. వర్క్లోడ్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనకి రన్ అవుతున్నటువంటి అప్లికేషన్స్, డేటాబేసెస్, మిడిల్ వేర్కి సంబంధించినవి, బ్యాక్ ఎండ్ సర్వీసెస్కి సంబంధించినవి, వాటన్నిటినీ వర్క్లోడ్స్ అంటాం మనం రియల్ టైంలో. అంటే మన రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసేటటువంటి ఎండ్ పాయింట్స్, అప్లికేషన్స్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ కూడా వర్క్లోడ్స్ అనమాట. అవి పాడ్స్లోనే రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో కుబర్నెటిస్లో మనకు కనిపించే వర్క్లోడ్స్ ఏంటి, స్టాండర్డ్గా కనిపించే వర్క్లోడ్స్ ఏంటి అంటే పాడ్ ఈస్ ద లోయెస్ట్ కాంపోనెంట్, లో లెవెల్ కాంపోనెంట్ పాడ్ అనేది. పాడ్ అంటే ఏంటి, కుబర్నెటిస్లో పాడ్ అంటాం, డాకర్లో కంటైనర్ అంటాం. కానీ ఇక్కడ పాడ్కి అక్కడ కంటైనర్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం డాకర్లో కంటైనర్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు డాకర్ కమాండ్స్ని ఇష్యూ చేస్తున్నాం, డైరెక్ట్గా కంటైనర్ని క్రియేట్ చేస్తున్నాం, స్టాప్ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం. సో డాకర్ కమాండ్ పనిచేసేస్తుంది. అదే డాకర్ కమాండ్ని కుబర్నెటిస్లో కూడా వాడితే ఇంకా డాకర్కి కుబర్నెటిస్కి డిఫరెన్స్ ఏముంది. కాబట్టి కుబర్నెటిస్ వాళ్ళు సెపరేట్ కమాండ్ లైన్ని డెవలప్ చేశారు. సో ఈ సెపరేట్ కమాండ్ లైన్ అనేది డైరెక్ట్గా కంటైనర్స్తో ఇంటరాక్ట్ అవ్వకుండా కంటైనర్ పైన ఒక లేయర్ క్రియేట్ అవుతుంది, ఒక బబుల్ అనమాట. ఆ బబుల్ ఏంటి అంటే పాడ్. అంటే కుబర్నెటిస్లో మనకు కనిపించే పాడ్ అంటే ఏంటంటే పాడ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ 1 or more కంటైనర్స్. పాడ్ లోపల ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కంటైనర్స్ ఉంటాయి, ఒకటి లేక అంతకన్నా ఎక్కువ కంటైనర్స్ ఉంటాయి ఒక పాడ్ లోపల. ఒక బబుల్ లోపల ఒకటి లేదా 2 కంటైనర్స్ ఉంటాయి, లేదంటే అంతకన్నా ఎక్కువ కంటైనర్స్ కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అంటే కలెక్షన్ ఆఫ్ కంటైనర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ పాడ్ ఇన్ కుబర్నెటిస్. సో కుబర్నెటిస్ వచ్చేసరికి పాడ్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది. పాడ్ మీద ఇష్యూ చేసేటటువంటి కమాండ్స్ అన్ని ఇంటర్నల్గా కంటైనర్ మీద అప్లై అవుతాయి, కంటైనర్ క్రియేట్ అవ్వడం, డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకనే ఆ అబ్స్ట్రాక్షన్ తీసుకురావడం కోసమే కుబర్నెటిస్ పాడ్ అనే కాన్సెప్ట్ని, అడిషనల్ లేయర్ని, ఇప్పుడు చాక్లెట్ అనేది కంటైనర్ అయితే దానిపైన పెట్టే కవర్ పాడ్ అనమాట, ర్యాపర్ అంటారు దాన్ని, రైట్? సో పాడ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ కంటైనర్స్.
అండ్ పాడ్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ కాంపోనెంట్ విత్ ఇన్ ద వర్క్లోడ్ కాంపోనెంట్స్. తర్వాత పాడ్ కి మల్టిపుల్ కాపీస్ క్రియేట్ చేయాలి అంటే రెప్లికాస్ క్రియేట్ చేయాలి అనే సందర్భం వచ్చినప్పుడు డిప్లాయ్మెంట్స్ వాడతారు. సో డిప్లాయ్మెంట్ అండ్ పాడ్స్ ఆర్ సిమిలర్, బట్ డిప్లాయ్మెంట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ పాడ్స్. పాడ్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ కంటైనర్స్ అయితే డిప్లాయ్మెంట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ పాడ్స్, మల్టిపుల్ పాడ్స్ అన్నమాట. ఈ డిప్లాయ్మెంట్స్ కి పాడ్స్ కి నెట్వర్క్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి సర్వీసెస్ ని ఇంగ్రెస్ ని వాడతారు. బయటికి ఆ పర్టికులర్ అప్లికేషన్ యాక్సెస్ అవ్వడానికి, ఆ ఇంటరాక్షన్ కి, ఆ కమ్యూనికేషన్ అంతటికి సర్వీసెస్ ని కానీ ఇంగ్రెస్ ని కానీ వాడతారు. కాన్ఫిగరేషన్ ని స్టోర్ చేసుకోవడానికి కాన్ఫిగ్ మ్యాప్స్ వాడతారు. పాస్వర్డ్స్ లాంటివి స్టోర్ చేసుకోవడానికి సీక్రెట్స్ ని వాడతారు. క్లస్టర్ లో లాజికల్ గా డివిజన్స్ క్రియేట్ చేయడానికి, టీమ్ కి ఒక స్పెసిఫిక్ పార్టిషన్ కావాలి అన్నప్పుడు క్లస్టర్ లో సపోజ్ డెవలప్మెంట్ టీమ్ కి ఒక పార్టిషన్, ప్రొడక్షన్ టీమ్ కి ఒక పార్టిషన్ కావాలనుకున్నప్పుడు నేమ్ స్పేసెస్ లాంటి లాజికల్ పార్టిషనింగ్ టెక్నాలజీని వాడతారు కాంపోనెంట్. వాల్యూమ్స్ అనేవి స్టోరేజ్ కోసం, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లైమ్స్ ఇవన్నీ కూడా స్టోరేజ్ కోసం. స్టేట్ఫుల్ సెట్స్ అంటే ఏంటంటే డేటాబేస్ కంటైనర్స్ ని, డేటాబేస్ పాడ్స్ ని సెటప్ చేయాల్సి వచ్చినప్పుడు స్టేట్ఫుల్ సెట్స్ అనేటువంటి కాంపోనెంట్స్ ని యూజ్ చేస్తారు. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. కుబర్నెటీస్ అనేది ఒక మాడ్యులర్ అప్రోచ్ ని ఫాలో అయ్యే టెక్నాలజీ కాబట్టి మనకి ఏ మాడ్యూల్ నచ్చితే ఆ మాడ్యూల్ ని ప్లగ్ చేయొచ్చు, ఏ మాడ్యూల్ నచ్చితే ఆ మాడ్యూల్ ని, నచ్చకపోతే ఆ మాడ్యూల్ ని రిమూవ్ చేసేసాయి. ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కుబర్నెటీస్ టెక్నాలజీ. వాటిని కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్స్ అంటారు, సిఆర్టీస్ అంటారు టెక్నికల్ గా. సో ఈ కాంపోనెంట్స్ అన్ని రాబోయే క్లాస్ లో మనం తరువుగా డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ఈ టాపిక్ లో వచ్చేటటువంటి కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను నెక్స్ట్ మీకు చెప్పబోతున్నాను. దీస్ ఆర్ ద 10 క్వశ్చన్స్ ఐ ప్రిపేర్డ్ అండ్ వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ మనం నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాం. వాట్ ఆర్ ద మాస్టర్ నోడ్ కాంపోనెంట్స్ ఇన్ కుబర్నెటీస్ అని డెఫినెట్ గా ఈ క్వశ్చన్ అయితే మీకు వస్తుంది. సో మీరు మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినటువంటి ఏపీఐ సర్వర్ గురించి, కంట్రోలర్ మేనేజ్ గురించి, స్కెడ్యూలర్ గురించి, వచ్చి డేటాబేస్ గురించి బ్రీఫ్ గా ఒక్కొక్క పాయింట్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం తరువుగా డిస్కస్ చేసాం. సార్ వెనక్కి వెళ్ళి వింటే సరిపోతుంది. అబ్రివేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి స్లైడ్స్ లో యూ కెన్ టేక్ దెమ్ అప్ యాజ్ ఎ నోట్స్. వాట్ ఆర్ ద వర్కర్ నోడ్ కాంపోనెంట్స్ ఇన్ కుబర్నెటీస్ అంటే కుబెర్నెట్, కుప్రాక్సీ, కంటైనర్ ప్లాట్ఫామ్. సిమిలర్ గా ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ మూడింటి గురించి ఒక్కొక్క పాయింట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకున్న స్ట్రెంగ్త్ తెలుస్తుంది అవతల పక్కన క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి. అండ్ దెన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వర్క్లోడ్ కాంపోనెంట్స్ యు ఆర్ ఫెమిలియర్ విత్. జస్ట్ ఒక 5 or 6 కాంపోనెంట్స్ మీకు తెలిసిన నేమ్స్ టక్క చెప్పగలిగితే ఇట్ వుడ్ బి గ్రేట్. సో పాడ్స్, డిప్లాయ్మెంట్స్, సర్వీసెస్, ఇంగ్రెస్, నేమ్ స్పేసెస్, కాన్ఫిగ్ మ్యాప్స్, సీక్రెట్స్, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్, అండ్ ఫైనల్లీ స్టేట్ఫుల్ సెట్స్. ఏది చెప్పినా పర్లేదు, మీకు గుర్తున్నాయి ఒక 5-6 ఎగ్జాంపుల్స్ చెప్తే సరిపోతుంది. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్ లో తరువుగా డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ API server in a master node అంటే the API server is a component of the Kubernetes control plane that exposes the Kubernetes API. The API server is the front end of the Kubernetes control plane. It also handles authentication and authorization. ఇందాక తరువుగా ఎక్స్ప్లెయిన్ చేశాను API server ఫంక్షనాలిటీ. ఒక్కసారి మళ్ళీ వెళ్ళి రివిజన్ చేసుకున్నా మీకు అది ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అదంతా చేసుకుంటే జస్ట్ మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోతుంది. సో API server అనేది ఎంట్రీ పాయింట్ ఫర్ ద క్లస్టర్. ఆథెంటికేషన్ ని, ఆథరైజేషన్ ని, ఆ రిక్వెస్ట్ ని, ఆథెంటికేషన్ ని వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ గా అదర్ కాంపోనెంట్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ప్రాసెస్ చేసి రెస్పాన్స్ పంపిస్తుంది అనమాట. వాట్ ఈస్ ఎ కుబెర్నెట్? వాట్ ఈస్ కుబెర్నెట్ డూ ఆన్ వర్కర్ నోడ్స్ అంటే it's an agent kind of thing. It's a simple process which runs on each node in the cluster. It makes sure that the container running in a pod. The kubelet takes set of pod specifications that are provided through various mechanisms and ensures that the containers described in those pod specs are running and healthy. The kubelet doesn't manage containers which were not created by Kubernetes cluster. సో దాంతో పాటుగా పాడ్స్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది, పాడ్ స్టేటస్ ని చెక్ చేసుకుంటుంది. దాంతో పాటుగా ఎప్పటికప్పుడు నోడ్ స్టేటస్ ని కూడా మాస్టర్ నోడ్ కి పాస్ చేస్తూ ఉంటుంది కుబెర్నెట్ ప్రాసెస్. అది స్టాప్ అయితే వర్కర్ నోడ్ మాస్టర్ నోడ్ తో కమ్యూనికేట్ అవ్వలేదు, కమ్యూనికేషన్ స్టాప్ అయిపోతుంది. వాట్ ఈస్ etcd database? It's a brain of the cluster. It contains every bit of information about the cluster. Every bit, నోడ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాటి మీద రన్ అవుతున్న పాడ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కాన్ఫిగరేషన్, ఎవ్రీథింగ్, కీ
కీ వాల్యూ స్టోర్ కింద స్టోర్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ డేటాబేస్. దీన్ని బ్యాకప్ చేసుకోవడం ఎలాగా, రీస్టోర్ చేయడం ఎలాగా అనేది అది కూడా క్వశ్చన్ వస్తుంది. బట్ అది నేను అప్కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. హూ మేనేజెస్ మాస్టర్ నోడ్ ఇన్ క్లౌడ్ వర్షన్స్ ఆఫ్ కుబర్నెటిస్? యూజువల్ గా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడరే మాస్టర్ నోడ్ ని మేనేజ్ చేస్తాడు. వర్కర్ నోడ్స్ ని మనం మేనేజ్ చేసుకుంటాం. అదే ఆన్ ప్రిమైసెస్ సెటప్ లో అయితే మాస్టర్ నోడ్ కూడా మనమే మేనేజ్ చేసుకుంటాం. ఇందాక చెప్పాను ఎలాబొరేటెడ్ గా. సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. కెన్ వీ హ్యావ్ మల్టిపుల్ మాస్టర్ నోడ్స్? ఎస్, వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ మాస్టర్ నోడ్స్ ఫర్ హై అవైలబిలిటీ. దాంట్లో 2 రకాల హై అవైలబిలిటీ ఆప్షన్స్ ఉన్నాయి. విత్ స్టాక్డ్ కంట్రోల్ ప్లేన్, విత్ ఎక్స్టర్నల్ హెచ్సిడి మాస్టర్ నోడ్స్. అంటే యూజువల్ గా మాస్టర్ నోడ్ లో 4 కాంపోనెంట్స్ ఒక దగ్గర ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఏపీఐ సర్వర్, షెడ్యూలర్, కంట్రోలర్ మేనేజర్, హెచ్సిడి డేటాబేస్. అలా ఒక మాస్టర్ నోడ్ సెటప్ చేస్తే దాన్ని స్టాక్డ్ కంట్రోల్ ప్లేన్ అంటారు. అలాంటి 4-5 మాస్టర్ నోడ్స్ సెటప్ చేసేటువంటి ప్రాసెస్ ఒకటి. ఈ సెటప్ లో మిగిలిన 3 కాంపోనెంట్స్ తో పాటుగా హెచ్సిడి డేటాబేస్ కోలొకేట్ అయి ఉంటుంది. అంటే ఆ సర్వర్ లోనే డేటాబేస్ కూడా ఉంటుంది. అలా కాకుండా డేటాబేస్ ని సెపరేట్ చేసి మిగిలిన 3 కాంపోనెంట్స్ ని సర్వర్స్ మీద రన్ చేస్తే దాన్ని ఎక్స్టర్నల్ హెచ్సిడి ఆర్కిటెక్చర్ అంటారు అనమాట. అక్కడ కూడా మల్టిపుల్ మాస్టర్ నోడ్స్ ని మనం తీసుకోవచ్చు. బట్ హెచ్సిడి డేటాబేస్ అనేది సెపరేట్ గా స్టోర్ చేస్తారు. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ అవసరం అవుతుంది. 3 మాస్టర్ నోడ్స్ కి 3 ఫిజికల్ సర్వర్స్, వర్చువల్ మెషిన్స్ కావాలి. 3 హెచ్సిడి డేటాబేసెస్ కి మళ్ళీ 3 సర్వర్లు కావాలి. సో 6 సర్వర్లు అవసరం అవుతాయి. ఇక్కడ 3 సర్వర్లు సరిపోతాయి. బ్రీఫ్ గా చెప్తున్నాను, బట్ అదర్వైజ్ మనం డీటెయిల్ గా డిస్కస్ చేయొచ్చు. వాట్ ఈస్ ద క్లస్టర్ కాన్ఫిగరేషన్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ సో ఫార్? డెఫినెట్లీ అడుగుతారు యూజువల్ గా. సింగిల్ మాస్టర్ నోడ్ అప్ టు 5 వర్కర్ నోడ్స్ ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ లో వర్క్ చేశాను. 10 వర్కర్ నోడ్స్ ఉన్న కాన్ఫిగరేషన్ లో వర్క్ చేశాను అని చెప్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద కుబర్నెటిస్ వెర్షన్ యూఆర్ ఫెమిలియర్ విత్? ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్ ని చెక్ చేసుకోండి. ఈ లింక్ లో ఉంటుంది. కరెంట్లీ అయితే 1.27 యాజ్ ఆఫ్ దిస్ రికార్డింగ్. సో ఇంటర్వ్యూకి వెళ్లే ముందు జస్ట్ అంటే మనం డెఫినెట్లీ లేటెస్ట్ వెర్షన్ మీద అయితే వర్క్ చేయం, 100% షూర్. అది ఒక 2 వెర్షన్స్ 3 వెర్షన్స్ వెనక్కే ఉంటుంది మనం వర్క్ చేసేటటువంటి ఎన్విరాన్మెంట్. అంటే ఈ సందర్భంలో 1.25 1.24 పనిచేస్తూ ఉంటాం మనం. ఇది లేటెస్ట్ గా ఏప్రిల్లోనే రిలీజ్ అయింది ఈ వెర్షన్. అయితే అన్ని కంపెనీస్ ఈ వెర్షన్ వాడే అవకాశం ఉంటుంది. ఈవెన్ క్లౌడ్ లో కూడా ఈ వెర్షన్ ఇంకా ఎవరు కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో యూ షుడ్ బి వర్కింగ్ అట్ 1.24 or 25. సో ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. సో నెక్స్ట్ వీడియోలో ఇన్స్టలేషన్ ఆఫ్ కుబర్నెటిస్ చూద్దాం మనం, ఆన్ ప్రిమైసెస్ లో ఎలా చేయాలనేది. అండ్ తర్వాత డిఫరెంట్ కాంపోనెంట్స్ కూడా డిస్కస్ చేద్దాం వచ్చేటువంటి క్లాసెస్ లో, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండటం కోసం. యాజ్ యూజువల్ గా ప్రతి కాన్సెప్ట్ కి నేను రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు అవి డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది నేర్చుకోగలుగుతారు. అండ్ ఇట్ వుడ్ హెల్ప్ మై ఛానల్ టు గ్రో a little bit quickly, right? Thank you so much guys for watching this video, and I'll meet you in the next video.